మహాసేన రాజేష్కి తన పరిస్థితి ఏంటో తనకు అర్థం కావట్లేదు. ఒకటి, పి గన్నవరం సీటు ఆయనకి ఇచ్చారు. ఆ మధ్యన ఈ అందరూ నిలదీసిన తర్వాత తను తప్పుకుంటున్నానని ప్రకటించాడు. తీరా చూస్తే ఆ సీటు జనసేనకు అన్నారు. అమలాపురం సీటు జనసేనకి ఇచ్చిన సీటుని వాళ్ళు తీసేసుకుని ఆ సీటు జనసేనకు అన్నారు. దాంతో కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో మళ్ళీ ఆయన రాజమండ్రి సభకి వెళ్ళి నేనే అక్కడ పి గన్నవరం అభ్యర్థిని, అందులో తేడా ఏం లేదు, నేను పోటీ చేయబోతున్నానని చెప్పారు. ఆ తర్వాత చూస్తే పి గన్నవరం సీటు జనసేనకు కూడా కాకుండా భారతీయ జనతా పార్టీకి అంటున్నారు. నిన్నటి ఈనాడు వార్తలు చూస్తే పి గన్నవరం బీజేపీకే అన్నటువంటి విషయం చెప్తున్నారు. టోటల్గా చూసుకుంటే మహాసేన రాజేష్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నట్టా లేనట్టా ఆయనకే ఒక అయోమయం. మరి అది తీరుస్తారా లేదా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ, లేదా ఆయనైనా తీరుస్తారా? తన అభ్యర్థిగా ఉన్నారా లేదా, పోటీ చేయబోతున్నారా లేదా? ఒకవేళ తెలుగుదేశం టికెట్ కనుక ఇవ్వకపోతే అప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అది ఏమైనా చెప్తారు లేదో చూడాలి.